ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఢీ అంటూ డీలిమిటేషన్పై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. రెండు 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దానిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై అమిత్ షా మండిపడ్డారు. దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాలను మోదీ గౌరవించడం లేదన్నారు. ఓబీసీలకు అధికారం, భాగస్వామ్యం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు రాహుల్. న్యాయ వ్యవస్థ, ప్రైవేట్ రంగం వంటి కీలక రంగాల్లో ఓబీసీలు, దళితులు ఎక్కడున్నారు? దేశ అత్యున్నత బ్యూరోక్రసీలో ఆయా వర్గాల అధికారులు ఎక్కడున్నారు అంటూ ప్రశ్నలు సంధించారు రాహుల్. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు దుమారం రేపాయి. మోదీని పరోక్షంగా ఇంద్రజాలికుడంటూ రాహుల్ వ్యాఖ్యానించడం సభలో గందరగోళానికి కారణమైంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని రాహుల్ అవమానిస్తున్నారని, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల సందేహాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పారు. మహిళా సాధికారత కోసమే 3 బిల్లులు తీసుకొచ్చామని, వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. 3 బిల్లులపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు అమిత్ షా. 130 మంది ఎంపీలు తమ అభిప్రాయాలు చెప్పారు. అందులో 56 మంది మహిళా ఎంపీలు మాట్లాడటం శుభ పరిణామమన్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందన్నారు అమిత్ షా. ఒక చోట 39 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 60,000 మంది ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక ఎంపీ లక్షలాది మంది సమస్యలను ఎలా ఆలకించగలరు? నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో సమతుల్యతను సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.